ఫ్లాష్ బ్యాక్. అవురా అయినా నీకు పోరు ఎట్లా పడ్డదిరా? ఇగో శిలా కళ్ళు తాగు మాస్. ఈ గోపి నేను లవ్ చేస్తున్నాడు ఇప్పటి. నీలాంటి తాగిపోతే ఏదైతే నేను మాట్లాడాను. నేను మాట్లాడతా, మీ బాబు ఏదో రోజు మాట్లాడుతున్నాను. నమస్తే మామ. ఇంకా బాడీ కళ్ళు మళ్ళీ దొరకదు మీ ఆయనకి. కళ్ళును కొట్టినప్పుడు నాకు సరితే లవ్ చేస్తుంది. ఐ లవ్ యూ మాస్. దుమ్ము లేచిపోద్ది. ఇవన్నీ కాదు భయ్, నీ మీద నీకు నమ్మకం ఉంటే గంట నాతో బయటకు రా. ఒకవేళ నువ్వు లవ్ చేయలేవు అనుకో, మళ్ళా సత్య జీవితంలో నీకు ముఖం కూడా ఇప్పుడు నా శిలాక్ మీద ఒట్టు. ఈ వేస్ట్ గారితో నీకెందుకురా, పోదాం. సర్లే వదిలేవే, వీటితో రోజు టార్చరే ఉంది. వెళ్ళొస్తాను, మళ్ళీ లైఫ్లో కనిపించద్దు. గంట తర్వాత నువ్వు లవ్ చేయలేవు అన్నావు అనుకో, మన లైఫ్లో కనబడ పా తోలుకపోతాపా. తాగుపోతున్నా అంటే మీ కళ్ళకు కనబడతలేరు. మాస్ శిలాకు లేచిపోద్ది. ముందు జరుగు. ముందు జరగడానికి ఇక్కడ కూర్చుని నడపాలి. ఇక కూర్చున్నా కూడా మీ అవి జిమ్మల కూడా నువ్వు గుడిగత్తో మీ బాబే వారాలు పగ్గాలు కౌసని కూడా ఏరుతాడు. ఇక మంచిగా నడుపుతున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏరా బస్ కాకపోతే నీ బైక్ ఎక్కాల్సి వస్తుంది. నా బైక్ ఎక్కాలంటే కర్మ కాదు, అదృష్టం కావాలి. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. చిల్. హాయ్ ఫై. అందరూ తాగుబోతులు అంటుండ్రు. అసలు తాగుబోతులు అంటే ఎవరు? తాగుబోతులు అంటే గవర్నమెంట్ పిల్లలు. రే బాబు ఎల్లో చెప్పానా? అరే ఇవాళ ఎన్ని తాగినావు? గిద్దనం మోగుతున్నావు. 4 ఇంప్రూవ్మెంట్ అయినావు బేటా. మా అన్నయ్యని చూడడానికి ఇక్కడికి రోజు కొత్తలు వస్తారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు మీరు వస్తారా? సరే తప్పకుండా వస్తాను. ఆయన ఇట్లా ప్రతిరోజు కొత్తలు ఎట్లా వస్తారా పాలు? సరే చూసినావు కదా, ఎంతమంది పిల్లలను పోగొట్టుకొని లవర్లను విడగొట్టుకొని పాపం ఎంతగానో బాధపడుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఉన్నది. చెప్పుకుంటూ పోతే బాగా ఇంత పొడి ముచ్చట ఉన్నది. 72 ఏళ్ళ ముసలి తాత కాడికెంచి 18 ఏళ్ళ పోరడు కాడికెంచి బట్ట కూర్చొని తాగుతున్నాడు. ఎన్ని బాధలు ఉండాలి. సరే ఏం అదుగుతావు కానీ వాళ్ళందరికీ పోసేపు బాటిల్ కళ్ళు వచ్చిన. ఇది కొంచెమే ఉంది, వాళ్ళకందరికీ సరిపోతుందా? మన దగ్గర పైసలు లేకుండా ఏం చేయమంటావు? గౌడ్ సాబ్ గింత ఇచ్చిండు వచ్చిన పైసలు. తాగడానికి డబ్బులు ఉంటాయి, పెట్టుకోవడానికి మాత్రం ఉండవు. తాగడానికి కడుపు నిండా పోయాలనేం లేదు. ఒక్క చుక్క ప్రేమతోని పోస్తే గంతే చాలు. రే తాగబోతులు పిల్లలందరూ వచ్చారు. అదే కళ్ళు పోతారు. రండి 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 లైన్లో రండి. లైన్లో రా. సార్ లైన్ లైన్ లైన్. వదినమ్మ ప్రేమ చాలా గొప్పది. కళ్ళు కూడా మంచిగా వంగింది. నువ్వేంటి ఇక్కడ? నేను తాగుబోతునే, నాకు సుక్క పోయావా? ఈసారి మంచి కళ్ళు ప్లాన్ చేసిన, మంచి గిఫ్ట్ ప్లాన్ చేసిన. నువ్వు తాగి అవుట్ అయిపోవాలి, నేను అవుట్ చేయాలి. చూడు ఇవి తాగితే నువ్వు బిత్తిరి కావాలి. నేను నీ మీద పడగా నువ్వు రోగలేక నా మీద పడాలి. పసాలు ఏంటి కళ్ళా? కళ్ళానికి అంత చీపు తీసేస్తున్నాయి. కళ్ళు ఉపయోగాలు తెలుసా నీకు? కళ్ళు అయితే సరస్సు వచ్చేస్తుంది, మంచిగా ఆకలి అవుతుంది. నాకు గుల్పారం దొరకలేదు, శిలాకు లేదు ఇలా.
అందుకే చెట్ల మీద కళ్ళు తెప్పించిన పేకి మంచి తాగు కిడ్నీ రాళ్ళు కూడా పోతాయి. గిఫ్ట్ అన్నావు ఇదా గిఫ్ట్ నీ అంటే ప్రేమ కుట్లు కూడా పోతాయి. తాగా నూడిల్స్ తెచ్చినప్పుడు తాగా మళ్ళీ మన అందరికి గుర్తాయి చెట్ల కళ్ళు. అబ్బాయి బయట గట్టిగా కొట్టింది పాప. మామ మాది నడుతుంది వాళ్ళ బాబు మని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తాడు. అబ్బా కళ్ళు మంచి గమ్మత్తు ఇచ్చినవి. మంచి కళ్ళు ఆకు నమ్ముతాడు కానీ వీళ్ళు నా మస్తు నమ్ముతాడు. కోతికినట్టు ఎక్కుతే మోసెత్తి కూడా పోతుంది. ఆకును దొరకవాడికి ఇట్లా గట్టి వాడు పోయి ఇప్పుడు పోయి పేదల వాడు దొరికితే వాడు ఆకు మొత్తం నువ్వు ఆకుని వస్తున్నావు అన్నీ మొత్తం వాడు మూతి పెట్టి ఇప్పుడు చిన్నప్పుడు తాగనట్టు ఇది. ఇది ఎలా తాగుతున్నావు నువ్వు రోజు? ఎలా తాగుతుంది నోడుతుంది బాటిల్ పోసి ఇంటికి పోయి తాగని ఓవర్ యాక్షన్ చేయకూడదు. అందరు ఉన్నారు అక్కడ తాగుతున్నా కళ్ళు అంటే వాటిని దొరుకుతా. చెట్టు మీద కళ్ళు దొరకాలని అదృష్టం కాల. అవే పొద్దు ఇంటికి ఫోన్ చేసి నీకు తాగుపోతా ఇదివరకు ఏం తెలియదు. నేను ఎప్పుడో ఒకసారి తాగుతా. ఏం మంది ఆడ 3 తోలు అక్కడ పెట్టిన పవ్వలు ఏరుకుంటే పుట్టిన దానికి ఇంకేం బుద్ధులు ముడతాయి. దీనికి కళ్ళు విలువ ఏం తెలియదు. శిలాకు కళ్ళు అంటే సరా సుచ్చేస్తుంది ఆకలి అవుతుంది. అసలు శిలాకు లేదు కాబట్టి నీకు వెళ్ళి చెట్ల కళ్ళు తెప్పించింది. కళ్ళు తిరిగి తెల్లగా ఉన్నావు అని కలుపుకున్న బుద్ధి లేదే నీకు పాగలదాన. ఇట్లా కొట్టే జబ్బని అంగిపోయి పుష్పగాళ్ళకి ఇట్లా అయిపోయింది. ఇంకా గట్టి కొట్టినాం అనుకో ఇక పింఛన్ వస్తుంది నాకు. గోపి నేపాల్ ఏడ దొరికింది నాకు. నువ్వే మరి నడుతూ ఉండే పంచాయతీ. ఇంకా మరి బర్త్డేకి ఏం దావత్ ఇస్తున్నావు లేదా? ఇంకేంటి ఏం లేదు బయటకి తీసుకెళ్ళావా? బయటకి వెళ్ళి సీదా మీ ఇంట్లో చెప్తాను కూడా మీ బాబు ఊరుకోతున్నాడు కదా. మళ్ళీ మా పండుగ చెప్తున్నానంటే ఈరోజు నా బర్త్డే కదా. 3 రోజుల నుంచి లేని ఫీలింగ్ ఈరోజు ఉన్నది బాబు. దారికి వచ్చింది కాంగ. మా వాడు అంటుండే మా మామ మా నరేష్ మామ అన్నాడు దారికి వస్తుందిరా నీ బాధ చూసిందిరా అని చెప్పేసి. నేను వద్దు అనుకోలే. ఈడ ఎన్నో కాళ్ళు నాసలు వస్తుంది రొట్టె. నాకు బర్త్డే గిఫ్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నేను అందుకే మీట్లా వస్తాను. నీకు సాటిస్ఫాక్షన్ లేదు మనది 2 గుద్ది వచ్చింది అనుకో ఇక నేను ఓడికిరా. నార్మల్గా మాట్లాడుకుంటా కూడా పొద్దునిండుతా అని చెప్తున్నా. మా మదన వాడుకున్నది ఇంకా అంటే సోపతి మా వాడు తలుపులో కాంటాడు. సర్లే అయిపోయిందా ప్రోగ్రామ్ కళ్ళు ప్రోగ్రామ్? ఇంకా ఆడికి వస్తాడు ఇక రాలేడు. ఇక మనోడు ఇంట్లో వచ్చింది పోయి. అబ్బా ఈ రోజు కూడా మీ ఫ్రెండ్ తోనే లొల్లియా? నాతో స్పెండ్ చేయొచ్చు కదా. ఫ్రెండ్ తో లొల్లి మొత్తం లొల్లి నీతో లొల్లి. అందుకే సర్లే వెళ్దాం పద. మీ ఇంటికి మా ఇంటికి షాపింగ్ బీపింగ్ ఉన్నాడు. కాదంటే నిర్మల మా దోశ వెళ్ళి మనం మాట్లాడమంటే పోయి బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. వచ్చావా? వచ్చినవా? వచ్చినా ఏం చేయమంటావు? 10 మంది అంత మంచిదేనా? ఏం మంచిగా ఉంది అయ్యా, ఏం మంచిగా ఉంది. గంగలవాయ్ అంత ఇజ్జతి బాయ్, మానం బాయ్, ఈనం బాయ్, ముఖం ఎత్తుకొని తిరగకుంటాయి మా పరిస్థితి. మా బతికే ఈనం అయిపోయి. నా మనమరాలు చేయబట్టి కొంప నాశనం అయిపోయి. ఆడిదాకా అసలు ఇట్లా రానిచ్చారు అసలు నాకు అర్థం కాదు. ఇక రానిచ్చుడంటే ఎప్పుడు కావాలంటామా అయ్యా? మేము ఎప్పుడు కావాలంటామా? ఎప్పుడు పోయేది తెలియదా, ఎప్పుడు వచ్చేది తెలియదా? ఇజ్జతి మానం అయితే తీసే వాడికి అసలు ఊర్లే పేరు ఇజ్జతు మానము ఏమన్నా కొద్దిగా ఉన్నదా ఊళ్ళే వాడికి? లేదయ్యా లేదు. అసలు అమ్మాయి నచ్చ చెప్పుండ్రి. అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. అమ్మాయి తామర పువ్వులే అమ్మాయి తామర పువ్వులు అంటే అమ్మాయి నానల్లా బట్లే కాడ ఆడ ఈడ తాగేటోనికి వాడికి ఇచ్చి అమ్మాయి గొంతు పోతారు ఏంది? చెప్తే ఇనుడే లేదా? ఏ మూలకెళ్ళ పోతుందో, ఏ మూలకెళ్ళి వస్తుందో, ఆడెట్లా వస్తుండో, ఎట్లా భూమిలో పోతుండ్రు ఏం చేస్తారు అసలు? ముచ్చట పాపం పోని చిన్న పిల్ల అని చెప్పి హైదరాబాద్ పంపిస్తే ఇసిలా కథలు చేయబట్టి ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? మంచిగా చదువుకుంటుందా అని అనుకున్నాం. గిట్లా చేస్తుందని తెలియదు. ఎటువాయి మామ ఎటు వేయండి మరి సత్యమామ ఎటువాయి ఎటు వేయండో ఇక మారడా మనిషి? ఇక ఏం మారతాడు? అది పుట్టుకతో వచ్చిన ఎప్పుడు అంతేనే ఎప్పుడు అంతేనే ఇక అంతే. ఇక ఆ పుట్టుకతో వచ్చినాయి మారడు చెయ్యడు. ఊళ్ళో ఉన్నాం ఊళ్ళే ఒక్క మాట. నా ఇల్లు బాగా దూరం అయింది. గిట్ల 4 అడుగులు ఎత్తా నా ఇల్లు వస్తుంది. గిడ పెద్ద ముచ్చట నా ఇల్లు. అంత దోయక ఇగురం లేక ఏం మనసులు ఇగురం లేక తోయక మనుషులు కాదు మీరు, మనుషులు కాదు. ఫస్ట్ మిమ్మల్ని అనాలా, అమ్మాయిని కాదు. ఫస్ట్ మిమ్మల్ని అనాలా ఏదున్నా. ఏంది ఇది కొంతేనా? ఆ సర్పంచ్ ఏంది, ఉప సర్పంచ్ ఏంది, కథలేంది? పైసలు పంపించిన అకౌంట్లోకి పంపించిన చూసుకోమని చెప్పి పడ్డాయి కావచ్చు ఆల్రెడీ. ఈ చిన్న వీడికి ఊకే ఫోన్ చేయొద్దు. అది అయిపోతుంది అంతే. ఓకే చెప్పులా చవగేంది, కథలేంది, లెక్కలేంది? ఇలా
ఈ పిల్లలు ఆడుకున్న ఆటలా ఏంది ఎటువైంది పూజ ఉన్నదా మీరే ఎట్లా నచ్చ చెప్పుండ్రి దండం పెడతా ఉన్నదా పూజ ఉన్నదా మీరు ఎట్లా నచ్చ చెప్పుండ్రి అమ్మీ అమ్మీ కొన్ని నీళ్ళు తీసుకురా అత్తున్నావా జల్దిరా నడు ఏం చేస్తున్నావు ఇంట్లో చెప్పుండ్రి అయ్యా మీరన్న కొంత నాయం చెప్పుండ్రి ఇక చెప్పుండ్రి అయ్యా మీరన్న కొంత చెప్పుండ్రి ఇక నన్న బుద్ధి జ్ఞానం వచ్చిందా లేదా కొంత అడుగుండ్రి అడిగి కొంత ఆజ్ఞలు ఉండమని చెప్పుండ్రి కొంత పూజ నీకు నేను లేనా కొంత నువ్వన్న చెప్పయ్యా కొంత నువ్వన్న భయం అదే చెప్తున్నా పూజ ఉన్నా కదా నేను నీకు చెప్పుకో కదా ఏమన్నా ఉంటే వెళ్ళిపో కొద్దిగా నువ్వన్న చెప్పు అయ్యా చెప్తా నేను చెప్తా కొద్దిగా నువ్వన్న నచ్చ చెప్తా ఏమైంది పూజ ఏమైంది చెప్పుకో కదా ఏమైంది పూజ ఏమైంది చెప్పు కదా ఏమైనా ఉంటే విషయం చెప్పు కదా ఏమైంది 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 చెప్పు కదా నానమ్మా గోపియా మంగపతి ఆడు ముసల్దానికేమో ఆశ పెడుతుండు నీ పోరికేమో నాశ పెడుతుంటాడు మా పోరికి మంగపతి ఆడు ఆడు మా పోరికి నాసు పెడితే నేను సంసారంలో పెద్ద పుల్ల పెడతారా ఆ సంసారం ఎడ వస్తా నేను అన్ని బట్టి బట్టి పెడతాడు అయితే ఆడు అయితే మనం ఉండాలి ఓన్లీ రుమాలు చుట్టినామంటే రుమాలు కాదు అయితే పెన్నకి ఎక్కిద్దాము అటు సంసారం ఎడ వాపుదాము అది ఇట్లా బతాడు రెండు అయితే ఆడి ఆవాలంటే మనం శిలాకా జరిగిరా